గురుగారు ఎవరైనా ఒక మంచి పని చేయడానికి, ఏదైనా పని మీద, ఒక శుభకార్యానికి ఇల్లు దాటి గడప బయటకి వెళ్ళిన తర్వాత ఏదైనా మర్చిపోయి వెనక్కి తిరిగి రావడం, లేదంటే ఎవరైనా పిలిచారని మళ్ళీ రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. అలా వెనక్కి తిరిగి వెళ్ళడం అనేది ఎంతవరకు మంచిదంటారు? అంటే నేను మా అమ్మమ్మ వాళ్ళు చెప్పినప్పుడు విన్నాను. ఏదైనా పని చేసినప్పుడు వెనక్కి తిరిగి చూడొద్దు, ఇంకా స్ట్రైట్‌గా వెళ్ళిపోవాలి అని అంటారు. అని ఇది ఏ విధంగా ప్రభావితం చూపిస్తుందంటారు? తప్పకుండా అమ్మ, మంచి ప్రశ్న. మీ అమ్మమ్మ గారు చాలా మంచి విషయం చెప్పారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని విషయాలలో వెనుతిరిగి చూడడము మంచిది కాదు. ఒక దిష్టి తీసాం, దిష్టి తీసిన తర్వాత ఆ దిష్టి ఎలాంటిది అంటే కొన్నిసార్లు ఇప్పుడు నేను తాంత్రిక దిష్టి చెప్తూ ఉంటా. ఓకే. ఎట్లా అంటే అన్నము, దానిపై కొంత కుంకుమ వేసి, ఒక చుక్క నెయ్యి వేసి చక్కగా కూడా దాన్ని ముద్దలాగా పిసికి రాళ్ళ ఉప్పును కాస్త అందులో చేర్చి దీనిని మన తలపై తిప్పుకోవాలి. తిప్పుకొని దీనిని కొన్ని ప్లేసులలో పెట్టాలి. పెట్టినప్పుడు వెనుక తిరిగి చూడొద్దు. అది కొన్ని ప్లేసులు, కొన్ని స్థలాలలో ఇది ఒక డేంజర్. ఇది డేంజర్ అంటే చాలా అల్టిమేట్గా పనిచేసే రెమెడీ ఇది. నేను చెప్పింది. ఇక రెండవది ఏమిటి అంటే బూడిద గుమ్మడి కానీ ఏదైనా గుమ్మడి కానీ ఇంటి చుట్టూ దిష్టి తీసేసి బయట కొట్టేసి వెనుదిరిగి చూడకుండా రావాలి. ఇదొకటి. విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ ఏమైనా ఆరోగ్య ఇబ్బందులు కానీ హాస్పిటల్కి వెళితే ఎక్కడ ఏది లేదు అని అనుకునేటప్పుడు గుమ్మడికాయ తిప్పాలి. 3 కూడలు కానీ 4 కూడలు కానీ ఉండే చోట దాన్ని గట్టిగా పగలగొట్టాలి. వెనుదిరిగి చూడకుండా రావాలి ఇంటికి. ఇదొక పాయింట్. సో ఇట్లాంటివి మనకు వెనుక తిరిగి చూడకూడదు. ఇక శుభకార్యాలు కానీ లేదా ఇంకేమైనా పనులలో మనం బయటికి వెళ్ళేటువంటి క్రమాలలో ఏదైనా మనము వాస్తవానికి ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయా? ఓకే, అన్నీ ఉన్నవి. ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళే క్రమం, అయ్యో ఫోన్ మర్చిపోయినా, అరే వాలెట్ మర్చిపోయినా, ఇలాంటివి గుర్తొస్తాయి. వెనుదిరగాల్సిందే. ఇక అదే భర్త ఇంటి గుమ్మం దాటేటువంటి క్రమంలో భార్య కానీ పిల్లలు కానీ మళ్ళీ పిలవడం కానీ వారిని, ఇగో ఈ వస్తువు మర్చిపోయారని కానీ, లేదా ఒకసారి వచ్చిపోని కానీ, లేదా మనం వెళుతూ ఉండగా ఎవరైనా మందలించినా కానీ, ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో వాస్తవానికి కూడా ఇది మనకు మంచిది కాదు అని చెప్పబడుతున్నది. ఏ రకంగా మంచిది కాదు అంటే ధనపరమైనటువంటి ఇబ్బందులను మనకు తెచ్చిపెడుతుంది. ఆ రోజంతా కూడా పనులు అదే విధంగా తిప్పినట్టుగానే జరుగుతుంది. ఎందుకు అంటే భక్త కన్నప్ప వేటకై వెళ్ళేటువంటి క్రమంలో మనకు వారి భార్య పిలుస్తుంది, వెనుదిరిగి వచ్చి మళ్ళీ వెళతాడు. ఇట్టి క్రమంలో ఆ రోజు ఏ వేట దొరకదు. సో మనకు కూడా ఈ విధంగా అనుకున్నటువంటి సమయానికి ధనము అనేటువంటిది మనకు రాదు, అప్పు చేయాల్సి వస్తుంది. అనుకున్న పనికి డబ్బు రాకుండా అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటి సందర్భాలలో బ్యాంకు పని మీద వెళ్తున్నారు, లేదా ఇంకేదో పని మీద వెళ్తున్నారు, ఇది రాక అప్పు చేయాల్సి వస్తుంది. ఆ వడ్డీ కాస్త పెరిగే పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా కూడా ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఏదన్నా పని మీద వెళుతున్నప్పుడు కానీ చేయాల్సినటువంటి పనుల గురించి కానీ వీరెవరికైనా చెప్పినా కూడా, వీరెవరైనా అడిగినా కూడా ఇబ్బంది. ఎందుకంటే చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో స్థిర నిశ్చయంతో మనము ఒక సంకల్పాన్ని పెట్టుకొని బయలుదేరుతాం. ఆ సంకల్పం కాస్త ఎవరైనా మనల్ని మధ్యలో ఆపినా, ఎవరైనా ఇంటికి రమ్మన్నా కూడా పనికిరాదు. సంకల్పం అనేటువంటిది మిస్ అవుతుంది. కనుక అలాంటివి మనం అన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలి. చాలామంది కూడా పని మీద వెళ్ళే వాళ్ళని చక్కగా సంకల్పంతో వెళ్ళేటువంటి సందర్భాలలో కూడా అసలు అవసరమో అనవసరమో కూడా అర్థం కాకుండా వాళ్ళని వెనక్కి పిలుస్తూ ఉంటారు. సో అలా పిలవడం మాత్రము ధన సంబంధమైనటువంటి ఇబ్బందులకు మనల్ని గురి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంట్లో ఉండగా
గుర్తుకు రానటువంటి వస్తువులు బయటికి వెళితేనే గుర్తొస్తాయి అనుకోవడము చాలా తప్పు. కనుక కొందరికి ఆ విధంగా కూడా ఉంటుంది. కనుక తప్పకుండా 1-2 సార్లు ఇంట్లో ఉన్నప్పుడు మనం ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. గణపతి ఆరాధన, గణపతికి గరకను సమర్పించడం ద్వారా ఇలా కాకుండా ఉంటుంది జీవితంలో. ఓకే. ఇలాంటివి కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది తప్పకుండా కూడా. కనుక ఎట్టి కోశాన కూడా దగ్గరలో ఉండేటువంటి గణపతి దేవాలయానికి వెళ్ళాలి. గణపతిని గణకను సమర్పించడం ద్వారా మంచి ఫలితాలు అయితే చూస్తారు.